సెల్ ఎవరికి తీర్చి మీ అందరికీ తెలుసు నరసరావుపేటలో జరిగిన ఇన్సిడెంట్ చేలం చంద్రశేఖరన్ అయినా కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ బై నేమ్ వీరయ్య చౌదరి ఆయన హెరాస్మెంట్ వల్ల ఆయన చనిపోయి అతని మీద ఒక కేసు రిజిస్టర్ అయినప్పటికీ కూడా సుమారు 7 రోజులు అయిందనుకుంటా. ఇప్పటి వరకు అరెస్టు కూడా చేయలేనందుకు నిరసనగా మరి ఈవేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారిని అక్కడ పరామర్శించడం, వాస్తవాలన్నింటినీ తెలుసుకుని ఐజీ గారి దృష్టికి తీసుకెళ్దామని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఇక్కడికి. కానీ దురదృష్టం ఏంటంటే అదే సామాన్య మానవుడు ఎవరైనా ఇటువంటి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే అగమేఘాల మీద అరెస్టులు జరుపుతారు. మరి ఇక్కడ అంత అవసరం ఏమొచ్చింది? అతను ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క జ్యూరిడిక్షన్ కాదు ఈ కేసు, ఇతను ఉండేది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. కనీసం ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అతని పరిధిలో లేని వ్యవహారం ఇది. కేవలం ఇప్పటి వరకు ఈ సివిల్ డిస్ప్యూట్ మీద 3 సార్లు కబురు పంపి 3 సార్లు అతని మీద అరెస్ట్ చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు, నోటికొచ్చినట్టు మాట్లాడి దూషించారు. ఈ అవమానాలు భరించలేక అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం పోలీసు వారు చేసిన హత్య తప్ప మరొకటి కాదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం. ఒకసారి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకున్నట్టయితే అతను ఇదివరకు బాపట్ల, పొన్నూరు దగ్గర కూడా మరి లాకప్ డెత్లు జరిగినాయి. బహుశా అవి సిన్స్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అవన్నీ కూడా తెర వెనుక సెటిల్మెంట్ చేసుకున్న కేసులు అవన్నీ కూడా. మరి ఈ విధమైనటువంటి చేష్టలు ఉన్నటువంటి ఆగడాలు చేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి కూడా, ఐజీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉండి కూడా కేవలం విఆర్కు పంపించాము అనేది ఒక్కడే చూస్తే సరిపోదు. ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి అతను జైలుకి పంపాలి. దానికి ఎందుకు తాత్పర్యం చేయవలసిన అవసరం వచ్చిందో పబ్లిక్ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మరి పోలీసు ఉన్నతాధికారులపై ఉంది. ఈ విధంగా పోలీస్ ఆఫీసర్లు చేసే ఆగడాలు పెరిగిపోతుంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం తగ్గుతుంది, ప్రజల్లో మరి అశాంతి బయలుదేరుతుంది, రెవల్యూషన్ కూడా వస్తుంది. ఈ విధమైనటువంటి చర్యలు ఉన్నతాధికారులు ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా మరి ఐజీ గారు దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. యాక్షన్ అంటే మేము అతను సస్పెండ్ చేయమనో ట్రాన్స్ఫర్ చేయమనో మేము కోరట్లేదు. మేము ఖచ్చితంగా సాధారణ పౌరుడికి ఏ విధమైనటువంటి నేరం చేసిన వారికి ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తారో ముందు ఇమీడియట్గా అరెస్ట్ చేసి మాత్రం అతన్ని తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకుంటారు, ఎందుకు తర్వాత చూద్దాం, ముందు అరెస్ట్ చేయవలసిందిగా మరి పోలీసు అధికారులు మేము కోరుతూ ఉన్నాం. సార్, అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులో కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించారని చెప్పి ఆరోపించారు ఎమ్మెల్యే. ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ చిన్న ఆరోపణ ఉన్నా వాళ్ళు చేసేరానికి లేదని కూడా చూడలేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, లోపల వేసేయటం. మరి ఇక్కడ ఎందుకు చేరా పని అంటే పోలీసు వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా వ్యవహరించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటున్నారని అనుమానం ఉంది మాకు. అంచేత చెప్తూ ఉన్నాం, వాళ్ళు వీళ్ళని చూడకూడదు. నేరస్తులు ఎవరైనా ఒకటే, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న నేరస్తులైనా నేరం చేసిన వాళ్ళు డెఫినెట్గా పనిష్మెంట్ వచ్చి తీరవలసిందే. ఐపీసీ చట్టం వారికి ఎందుకు వర్తించదు? అదే సామాన్యుడు అయితే ఇమీడియట్గా అగమేఘాల మీద అరెస్ట్ చేసి పోలీసు అధికారులు ఎందుకు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఒక కాపుగా ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది? అతని ట్రాక్ రికార్డా సరిగా లేదు, అతను చేసిందా అతని స్టేషన్ పరిధి కాదు. ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతను ఎలా చేయడం కారణంగానే చనిపోయాడు. కాబట్టి
ఇది పోలీస్ హత్యగా 306 వేశారు. 306 302 కూడా వేసిన తప్పులేదు ఈ కేసులో. ఇమీడియట్గా మాత్రం అతను అరెస్ట్ చేయాలి, లేదా 302 వేయవలసినటువంటి అగత్యం కూడా వస్తుంది దీంట్లో. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. అంతవరకు దీన్ని ప్రెసిపిటేట్ చేయకుండా ఇష్యూని ఇమీడియట్గా చర్య తీసుకోమని కోరడానికి వచ్చాము.